అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో నాలా చట్టం రద్దుకు కేబినెట్ ఆమోదముద్ర. సులభం కానున్న వ్యవసాయ భూముల మార్పిడి ప్రక్రియ. పలువురు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహం. గాడి తప్పే వారిని సరిదిద్దాలని ఇన్ఛార్జ్ మంత్రులకు సూచన. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం. ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వ ఆదేశాలు. తెలంగాణలో పోలీసు పర్యవేక్షణలో యూరియా సరఫరా. బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతులు భయపడుతున్నట్లు తుమ్మల ఆరోపణ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారన్న హైకోర్టు. కేసీఆర్ పిటిషన్పై ప్రభుత్వానికి ప్రశ్న. ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. చివరి రోజున ఆన్లైన్ గేమింగ్ బిల్కు ఆమోదం తెలిపిన రాజ్యసభ. జీఎస్టీ స్లాబులు రెండింటికి తగ్గించే ప్రతిపాదనలకు జీవోఎం ఆమోదం. లగ్జరీ కార్లపై 40% విధించే అవకాశం. తమిళ రాజకీయాల్లో టీవీకే కొత్త చరిత్ర లిఖించబోతోందన్న విజయ్. 2026 ఎన్నికల్లో డీఎంకేను ఓడిస్తామని జోస్యం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు వీలుగా నాలా చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆమోదించిన మంత్రిమండలి గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దివ్యాంగులు పింఛన్ల తొలగింపుపై వస్తున్న ఫిర్యాదులను మంత్రులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా అర్హులెవరూ నష్టపోకుండా చర్యలు తీసుకుందామని ఆయన స్పష్టం చేశారు. దస్త్రాల క్లియరెన్స్ లో అధికారులు ముందున్నారన్న చంద్రబాబు మంత్రులు కూడా స్పీడ్ పెంచాలని సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలను ఆమోదించారు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే 3 ముసాయిదా బిల్లులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0 2025-30పై చర్చించి ఆమోదించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్టాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల సవరణకు మంత్రివర్గం ఆమోదం లభించింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వస్తువుల కల్పనకు పచ్చజెండా ఊపింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. వివిధ ప్యాకేజీల పనులకు సంబంధించి L1 బిడర్లుగా ఉన్నవారికి సిఆర్డీఏ పరిధిలో పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల కోసం 160 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీలో ఐబీఎం క్వాంటమ్ సెంటర్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాల చర్చించింది. కాకినాడ జిల్లాలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. చింతూరులోని 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి, 56 కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నారవారిపల్లిలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా పెంచడం, 18 అదనపు పోస్టుల మంజూరుకు పచ్చజెండా ఊపింది. 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు 1,00,000, హెల్పర్లకు 40,000 గ్రాట్యుటీగా ఇచ్చే ఆదేశాలకు ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి
స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ స్థాయిని సంక్షేమ అభివృద్ధి కార్యదర్శిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీజీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం సవరణలపై కేబినెట్ లో చర్చించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. 1785 గ్రామ వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీలను సముచితంగా మార్చేందుకు 993 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై కేబినెట్ లో చర్చించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉన్న 2954 చదరపు గజాల మున్సిపల్ భూమి లీజు కాలపరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధానిలో ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలకు ఎకరం 2 కోట్ల చొప్పున 100 ఎకరాల చొప్పున భూమి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కుప్పం, దగదర్తి వద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులను పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. మరోవైపు దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలని సీఎం సూచించారు. తాను ఒక్కోదానికి సగటున 3 రోజులు తీసుకుంటున్నానన్న సీఎం తాను ఇప్పటి వరకు 3366 దస్త్రాలు క్లియర్ చేశారని తెలిపారు. అధికారులు బుడితి రాజశేఖర్ ఒక్కో దస్త్రం 18 గంటల్లో క్లియర్ చేస్తున్నారన్న చంద్రబాబు మంత్రులు కూడా వేగం పెంచాలని సూచించారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందన్న ఆయన పలువురు ఎమ్మెల్యేల ప్రవర్తన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా వ్యవహారాలపై ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మంత్రివర్గ సమావేశానికి ముందు ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై మంత్రుల వద్ద లోకేష్ ప్రస్తావించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కూన రవికుమార్, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలు చర్చకు వచ్చాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ సిఫార్సు చేసిన రెడ్డి, సునీల్ వ్యవహారం లోకేష్ వద్ద చర్చకు వచ్చింది. మొత్తం 7 ఎమ్మెల్యేల తీరు సరికాదని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 7 ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన సంక్షేమం అందిస్తూ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్న సమయంలో కొందరి ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వచ్చేలా ఉంటే ఉపేక్షించేది లేదని లోకేష్ తేల్చి చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినప్పటికీ పెరోల్ లాంటి విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనితకు సూచించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డికి చెందిన మరిన్ని ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాజకేశ్ రెడ్డికి చెందిన 62 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసేందుకు సిఐడికి అనుమతినిచ్చిన ప్రభుత్వం తాజాగా 100 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. మద్యం ముడుపుల ద్వారా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామరపల్లె, మాచనపల్లి పరిధిలోని పలు సర్వే నంబర్లలో కోట్ల విలువ చేసే 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆధారాలను సిఐడి అధికారులు సంపాదించారు. తన తల్లి పేరిట అదే ప్రాంతంలో 3.14 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్లు గుర్తించారు. అక్కడ మొత్తం 30.20 ఎకరాల వ్యవసాయ భూమిని జప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్టుకు అనుమతి ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి గ్రామంలో 326 చదరపు గజాల స్థలం, మాచనపల్లిలో తన కంపెనీ తన తల్లి పేరుతో 100 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్లు కాగా మార్కెట్ విలువ 100 కోట్ల పైనే ఉంటుందని సిఐడి వర్గాలు తెలిపాయి. ఈ ఆస్తులను అటాచ్ చేయాలని కోరుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేయనుంది. కోర్టు విచారణ తర్వాత ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూరియా కోసం తెలంగాణ జిల్లాల్లో రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల అధికారులు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం మెదక్ జిల్లా నరసాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించిన రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులకు ఇవ్వకుండా బ్లాక్లో అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మక్కరాజుపేటలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు పోటీ పడ్డారు. 560 బస్తాల యూరియా రాగా వందలాది మంది రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. పోలీసులు టోకెన్లు ఇచ్చి ఎకరాకు 2 బస్తాల చొప్పున ఇచ్చారు. అది సరిపోదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాహుల్ రాజ్ విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలోనూ అరకొరగా వచ్చిన యూరియా కోసం రైతులు బారులు తీరారు. త్రిపురారం, అనుముల మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాల వద్ద పడిగాపులు పడిన రైతులను పోలీసులు క్యూలైన్లలో నిలబెట్టి యూరియా సరఫరా చేయించారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ యూరియా కోసం పోటీ పడుతున్న రైతులను పోలీసులు వరుసలో నిలబెట్టి ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున ఇప్పించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోనూ రైతులు యూరియా కోసం పోటీ పడగా పోలీసులు దగ్గరుండి యూరియా బస్తాలు పంపిణీ చేయించారు.
కేంద్రం ప్రకటించిన 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతుల అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో చేసిన నిరసనతో సంబంధిత శాఖకు పరిస్థితులు తెలిసాయని వెల్లడించారు. ఎంపీల ఆందోళనతో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నందున జాప్యం లేకుండా సరఫరా చేయాలని కోరారు. తెలంగాణకు యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు వారి అనుచరులతో యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూలైన్లో పెట్టించి రైతులు ఆందోళన చెందేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన రాహిత్యంతో సమస్యను తప్పుదో పట్టించేలా మాట్లాడుతున్నారని తుమ్మల మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. నేను లెక్కలు సహాయిస్తున్నా, మీరు వెళ్ళి నడ్డా గారిని అడగండి. పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉంటే ఈ వారాంతానికి మాకున్నటువంటి గ్యాప్ మట్టికి నువ్వు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకో. రోజు అబద్ధాలు ఆడితే నీ పరువే పోద్ది, నాకేం పెద్ద నష్టం లేదు. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం. ఏంటంటే 2 సంవత్సరాలకి ఇంత కంగారు పడి ఇంత ఆతృతపడి అధికారం కావాలనుకుంటే ఎండమామలు చూసి మీరు నీళ్లు అనుకొని ఉరుకులు పరుగులు తీసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆరాట పడితే అధికారం రాదు, లేకపోతే అబద్ధాలు ఆడితే అధికారం రాదు. యూరియా సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రైతుల్లో అపోహలు సృష్టించడం అని సరైన రీతిలో యూరియా పంపిణీ చేయాలన్నారు. రాజకీయ నేతలు పార్టీలకు నైతిక విలువలు అవసరమన్న కిషన్ రెడ్డి నైతిక విలువలు పెరగటం కోసమే లోక్సభలో బిల్ పెట్టామని వ్యాఖ్యానించారు. కొంతమంది నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియాపై కేటీఆర్ లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డి రైతులపై తమకే ప్రేమ ఉన్నట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. కొన్ని మన చేతుల్లో ఉండవు, అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా ఇస్తాము. యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లల ఆట ఉండవు. అయితే ఆయన మధ్యలో ఆయన ఏంది, ఆయన స్టేట్లో ఉన్నాడా సెంట్రల్లో ఉన్నాడా? ఇచ్చేది మేము, వాడు ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య నేనకెందుకు కూలుకుపాలు. కాళేశ్వరం అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకుంటారా లేక అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు ఉంటాయని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయం తెలపడానికి ఏజీ సమయం కోరగా విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని, వ్యాప్కోస్ పర్యవేక్షణలో సాంకేతిక అనుమతులు వచ్చాక నిర్మాణం పూర్తయిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. 2 ఏళ్ల క్రితం మేడిగడ్డలోని 7వ బ్లాక్ లో ఒక స్పియర్ కుంగిపోతే దానికి పిటిషనర్లు గత ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయటమే లక్ష్యంగా కమిషన్ నియమించారన్నారు. కమిషన్ సైతం కేసీఆర్ కు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. నివేదికను పిటిషనర్లకు ఇవ్వలేదని మీడియాకు ఇచ్చిందన్నారు. నివేదికను అధికారికంగా విడుదల చేశారా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. 650 పేజీలున్న నివేదిక సారాంశాన్ని 60 పేజీల్లో పొందుపరిచి కేబినెట్ లో పెట్టారని, అది మాత్రమే బయటకొచ్చిందని ఏజీ తెలిపారు. నివేదికను అసెంబ్లీలో పెట్టాలని నిర్ణయించారన్న ఏజీ పిటిషనర్లు సభ్యులుగా ఉన్నందున అక్కడ వాదనలు వినిపించాలన్నారు. నివేదిక ఆధారంగా రాజకీయంగా కక్ష సాధించాలని ప్రభుత్వం చూస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పడానికి ఏజీ సమయం కోరగా విచారణను రేపటికి వాయిదా వేసింది.
హైదరాబాద్ మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రోడ్ల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 22.20 ఎకరాల్లో దాదాపు 100 ప్లాట్లకు అనుమతితో జూబ్లీ ఎన్క్లేవ్ తీర్చిదిద్దగా అందులోని 4 పార్కుల్లో 2 పార్కులు కబ్జాకు గురయ్యాయి. అలాగే 5,000 గజాల మేర రోడ్డు ఆక్రమణకు గురైంది. వాటికి తోడు దాదాపు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా హోటల్ ఏర్పాటు చేశారు. వాటిపై ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల మేరకు స్పందించిన అధికారులు మొత్తం 16,000 గజాల స్థలంలోని ఆక్రమణలను కూల్చివేశారు. సుమారు 400 కోట్లు విలువ చేసే భూమిని అక్రమార్కుల చేతుల్లో నుంచి రక్షించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో 120 గంటలు చర్చించాలని బీఏసీ నిర్ణయించినప్పటికీ బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణపై ప్రతిపక్షాల ఆందోళన మధ్య 37 గంటల చర్చ మాత్రమే సాధ్యమైంది. జూలై 28, 29 తేదీల్లో ఆపరేషన్ సింధూర్పై మాత్రమే సమగ్ర చర్చ జరిగింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైన ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా అసంపూర్తిగానే ముగిసింది. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. నెల రోజుల సభలో పెద్ద చర్చలు జరగకపోవడంపై ప్రతిపక్ష ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని స్పీకర్ సూచించారు. అటు ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్స్ రెగ్యులేషన్ బిల్ 2025 ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభ నిర్వధిక వాయిదా పడింది. ఈ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 15 బిల్లులను ఆమోదించింది. ఈసారి సమావేశాల్లో 41 గంటల 15 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్ మినహా ఏ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు. ఆన్లైన్ గేమ్స్ ను నేరంగా పరిగణించే ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కు పార్లమెంట్ ఆమోదం లభించింది. లోక్సభలో నిన్న ఆమోదించిన ఈ బిల్కు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. బీహార్ ఓటరు జాబితా సవరణ అంశంపై విపక్షాల ఆందోళన మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేందుకు ఈ బిల్లును రూపొందించినట్లు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో ఈ బిల్ తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 వరకు జరిమానా లేదా రెండూ విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ గేమ్స్ పై ప్రకటనల్లో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వాటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా బిల్లులో పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విధులు నిర్వర్తించకపోతే కోర్టుల చేతులు కట్టేయవచ్చా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాల బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఈ మేరకు ప్రశ్నించింది. రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు తనకు సర్వోన్నత న్యాయస్థానం గడువును నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు 3వ రోజు విచారణ జరిపింది. ఈ విచారణలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎలాంటి కారణం లేకుండా తమ విధులను నిర్వర్తించకపోతే రాజ్యాంగబద్ధమైన కోర్టుల చేతులు కట్టివేయవచ్చా అని సీజే జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు అన్ని సమస్యలకు కోర్టులే పరిష్కారం కాదని, ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ దశలో బాధిత రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే దానిపై న్యాయ సమీక్షను పూర్తిగా నిరోధించవచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరిష్కారం ఏమిటో తమకు చెప్పాలని సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించిన ధర్మాసనం ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం ఉండాలని పేర్కొంది. ప్రతిపక్ష ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ పవార్ వర్గం నేత శరద్ పవార్, శివసేన ఉద్దవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తదితర నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ సమర్పించగా వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఏపీ రెవెన్యూ శాఖ 2025 ఏడాదికి గాను 2 స్కోచ్ అవార్డులు సాధించింది. ఆన్లైన్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు వచ్చాయి. సెప్టెంబర్ 20న ఢిల్లీలో జరిగే స్కోచ్ సమ్మిట్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం సంతోషాన్నిచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన రెవెన్యూ శాఖను తిరిగి బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో అమలు చేసిన వినూత్న సంస్కరణల
ఫలితంగా స్కోచ్ అవార్డులు దక్కాయన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగుల కృషి కారణంగానే అవార్డులు సాధించామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్న తనపైనే కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడం అంటే వారి ఐక్యతను దెబ్బతీయాలన్న కుట్ర కనిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాసిన ఆమె టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కార్మికుల చట్టాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించారని ఆక్షేపించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందన్న కవిత బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని పేర్కొన్నారు. తన తండ్రికి రాసిన లేఖను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారన్న ఆమె కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని విమర్శించారు. ఆ కుట్రదారులే ఇప్పుడు తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగిందన్న కవిత చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మక్త మెహబూబుపేట్ కాలనీలో ఉండే ఉప్పరి లక్ష్మయ్య, ఆయన భార్య వెంకటమ్మ, కూతురు కవిత, అల్లుడు అనిల్, 2 ఏళ్ల మనవడు అప్పు ఒకే ఇంట్లో మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. స్థానికులను, బంధువులను విచారిస్తున్నట్లు వివరించారు. మృతుల కుటుంబ నేపథ్యం, ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జీఎస్టీ విధానంలో సంస్కరణలు అమలు దిశగా కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు 6 రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో 12, 28% స్లాబ్లను ఎత్తివేసేందుకు జీవోఎం ఆమోదం తెలిపినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వెల్లడించారు. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో సామాన్య ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి ఊరట లభిస్తుందన్నారు. అయితే అల్ట్రా లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% పన్ను విధించాలని ప్రతిపాదించినట్లు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయాలన్న కేంద్ర ప్రతిపాదనపై జీవోఎం చర్చించింది. వాటిపై జీఎస్టీని మినహాయిస్తే ఏటా 9,700 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఎక్కువ మంది ఆర్థిక మంత్రులు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. జీఎస్టీ తగ్గింపు ఫలాలు పాలసీదారులకు అందేలా జీఎస్టీ కౌన్సిల్ చర్యలు చేపట్టాలని కోరారు. జీవోఎం ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపాల్సి ఉంది. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్న భట్టి దక్షిణాది రాష్ట్రాలకు వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగటం లేదని చెప్పారు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14% ఉండగా ఇప్పుడు 8 నుంచి 9% మధ్యలోనే ఉందన్నారు. వృద్ధి రేటులో లోటును పూరిస్తామని చెప్పిన కేంద్రం ఆ హామీని అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆదాయానికి గణనీయంగా సహకరిస్తున్నాయని, అయితే ఆ వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగటం లేదన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పరిహార సెస్సు కొనసాగించి దానివల్ల వచ్చే మొత్తాన్ని పూర్తిగా రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాలు సమర్థంగా అమలు చేయగలుగుతాయని భట్టి తెలిపారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో టీవీకే కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ అన్నారు. 1967, 77లో జరిగినట్లుగా 2026లో కూడా తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించబోతున్నాయని జోస్యం చెప్పారు. తమిళగ వెట్రి కళగం 2వ రాష్ట్ర స్థాయి సమావేశాలు ముగింపు నేపథ్యంలో మదురైలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో మాట్లాడిన విజయ్ 2026 ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్య పోటీ ఉంటుందన్నారు. తమిళనాడులో టీవీకే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ భావజాల శత్రువు బీజేపీ అని, రాజకీయ విరోధి డీఎంకే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మదురై ఈస్ట్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమను తక్కువగా అంచనా వేయొద్దంటూ ప్రధాన రాజకీయ పార్టీలకు హెచ్చరిక పంపారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమిళనాడులో టీవీకే అధికారం చేపడితే కచ్చతీవుకు శ్రీలంక నుంచి విముక్తి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు.